ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 9వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ప్రభు పోలికలోనికి మనను మార్చాలని. ప్రభు పోలికలోనికి మనను మార్చాలని దేవుని వాక్యం చదువుకుందామండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2-3 వచనాలు. వెండి బంగారములను నిర్మూలన చేయ రీతిని ఆయన వారిని నిర్మలను చేయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా బాగున్నారండి. మీరంతా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సుఖక్షేమములతో భద్రంగా క్షేమంగా ఉండాలని మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, మీకు ఏదైనా ప్రార్థన అవసరమైనట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మేము మీకోసం భారంతో ప్రార్థన చేయగలం. ప్రతి ఉదయ సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి. దేవుని వాక్యం చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? కొంత సమయం దేవుని సన్నిధిలో వాక్యంలో గడపాలని ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. చదవబడేటువంటి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలమైన మనము, రక్షణ పొందినటువంటి మనము ప్రభు పోలికలోకి ప్రభు మనం మార్చాలని ఆయన కోరుతున్నాడు. వెండి బంగారం నిర్మాణం చేయ రీతిని ఆయన వారిని నిర్మాణం చేయనని మలాకీలో మనం చూస్తున్నాం. దేవుడు వెండిని కరిగించి నిర్మాణం చేసే కంసాలి వంటి వాడు. ఎవరినైతే ఆయన తన పోలికలను మార్చాలనుకుంటున్నాడో వాళ్ళని ఆయన అగ్నిలో వేసి కాల్చుతాడు. వాళ్ళలోని మస్టునంతా తొలగించి వేస్తాడు. మనల్ని నిర్మలుగా చేస్తాడు. ఈ పవిత్రత ప్రక్రియ చాలా నిదానంగా జరిగే ప్రక్రియ, క్షణాల్లో జరిగేది కాదు. మనల్ని తనకున్న స్వరూపులకు మలిచేందుకే ఒక్కోసారి ఆయన కొన్ని సంవత్సరాలు కూడా తీసుకుంటాడు. తాను సంపూర్ణంగా సంతృప్తి చెందే వరకు ఆయన ఆ పని ఓపికగా చేస్తూనే ఉంటాడు మన పట్ల. కొంతమంది వ్యక్తులు ఒక చిన్న పాఠాన్ని నేర్చుకునేందుకు సుదీర్ఘ సమయం తీసుకుంటూ ఉంటారు. దేని బిడ్డరా, మనం ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకునే వరకు ఆయన వేచి ఉండేందుకు ఇష్టపడతాడు, కానీ ప్రియప్రభు ముందుకు వెళ్ళాడు. ఆయన మనకు అద్భుతమైన పాఠాలు నేర్పించేదే తీవ్రంగా మండే శ్రమల కొలిమిలోని. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆహా, ఎంత అద్భుతమైన ప్రేమ అండి ప్రభు ప్రేమ. మనం తన సుందర సారూప్యంలోనికి మలిచేందుకు ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటాడు కదా. మనుషుడు ఎపాటివాడు, అతను గనపరచేలా, అతని మీద నీవు ఆ మనస్సు నిలిపినేలా, ప్రతి పగలు నీవు అతను దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతను శోధింపనేలా అని యోబు భక్తుడు ఆశ్చర్యపడటంలో ఎంతేముందండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17-18 వచనాలు. తన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించేందుకు సరిపోయేంతటి సుందర సారూప్యంలోనికి నువ్వు నేను వచ్చే వరకు అనుక్షణం నూతన స్పర్శతో ఆయన నిన్ను సరిచేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. శ్రమలు, పరీక్షలు ప్రమాదకరమైనవిగా మనం భావిస్తాం. మనం మనస్సుల్ని ఆ గాయపరిచిన మాటలు, మన గుండెలు పిండేసిన సంఘటనలు, మనల్ని కుప్పకూలదీసిన సంభవాలు భరించలేనివిగా మనం బాధపడతాం. కానీ తన స్వహస్తాలతోనే ప్రియప్రభు అవన్నీ చేశాడని, తన ఇష్టపూర్వకంగానే ఆయన వాటిని అనుమతించాడని మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆయన తెలియకుండా మన జీవితంలో ఏదీ జరగదు. ఆయన అనుమతి లేకుండా ఒక చిన్న ముళ్ళు కూడా దేవుని బిడ్డారా మీకు గుచ్చుకోదు. నువ్వు అనిపించే ప్రతి వేదనలో, నీలో నుండి పెళ్ళిబికి వచ్చే ప్రతి ఆవేదనలోనూ ఆయన హస్తం ఉంది. దేవుని స్తోత్రం. నీ చెంపను చెళ్ళమనిపించిన ప్రతి దెబ్బ వెనుక ప్రియప్రభు ప్రమేయం ఉంది. హల్లెలూయా. నీ ముఖం మీద కుమరించబడే ద్వేషపూరితమైన ప్రతి దూషణ మాట వెనక ప్రియప్రభు ప్రేమ ఉందని గ్రహించావు దేవుని బిడ్డ. వీటన్నిటి ద్వారా ఆయన నిన్ను తన సుందర స్వరూపులోకి మార్చుతున్నాడంతే. దేవుని స్తోత్రం. అగ్ని ద్వారా పరీక్షింపబడ విశ్వాసి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు తన ప్రతి పరిస్థితిలోనూ పరలోక కంసాలి కృపాసహితమైన ప్రేమ హస్తాన్ని అతను స్పష్టంగా చూడగలడు. వాటన్నింటిలో దాగి ఉన్న ఆయన దయా కనికరాల్ని దేవుని బిడ్డలు మనం అర్థం చేసుకోగలం. అగ్నిలో ఎర్రగా కాల్చబడిన ఇనుముపై పడే ప్రతి సమ్మటి దెబ్బ కూడా కఠినంగానే ఉంటుంది. అయితే ఆ సమ్మటి దెబ్బల తర్వాత ఇనుము తనకున్న రూపంగా మార్చబడుతూ ఉంటానని చూసినప్పుడు కమ్మరవాడికి ఎంత ఆనందం. మనపై పడే ప్రతి సమ్మెట దెబ్బని మన విశ్వాసం సహించినప్పుడు మనకి ఏమాత్రం నొప్పి తగలదు. అప్పుడు శ్రమల కురుములో మనకు ఎదురయ్యే ప్రతి పరీక్షలను పౌరు భక్తులే మనం కూడా ఇవేవి నన్ను కదిలించేవని చిరునవ్వులు చందిస్తూ పలుకుతాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఇది ఎంతైనా వాస్తవం. దేవుని బిడ్డ, నీకు ఎదురయ్యే శ్రమానుభవాలు ఏవి నిన్ను కదిలించలేవు. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పట్టి ఆయన పక్షం నీకు అనుగ్రహింపడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 30 వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు. కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైన గాను తన ఎదుటి నిలబెట్టుకోవాలని ప్రభువారు మనల్ని శ్రమల కొలిమిలోని కాల్చి సమ్మెటి దెబ్బలతో తన సుందర సారిపురానికి మలుచుకుంటున్నాడు. ఎఫెసీ 5:27 వచనంలో ఇది వరకే సంపూర్ణ శుద్ధి పొందితేనని నేను అనుకోవట్లేదని పౌలు భక్తుడు తన పలికిన మాటని ఈ సందర్భంగా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12-14 వచనాలు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశించిన కాక ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఎవరైతే ఈ శ్రమల కొలుములో నుండి బాధల్లో, శ్రమలో, కష్టాల్లో, వేదన గుండా వెళుతున్నారో వారందరి పట్ల నీ కార్యం జరిగించుకాను. అవును ప్రభు, నీ స్వారీపులోనికి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మార్చాలని నువ్వు ఎంతో నాయన ప్రయత్నం చేస్తున్నావు ప్రభా. అందరి బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల కోసం ప్రత్యేకంగా నీ పాత పద్ధతులకు వస్తున్నాను తండ్రి. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీలు ఉంటున్నారో, ఎవరైతే రకరకాల జబ్బులతో మరి సీరియస్ కండిషన్ ఉన్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులిద్దరి నుంచి మాడించి దుఃఖంలో వేదనలు అట్టి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. మా తండ్రి, స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక, వీసాలు వచ్చిన గాక, వివాహం కాని ఎవరి బిడ్డలకి ఈ నెలలో అద్భుతాలు జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు, మురికి వాళ్ళు, ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసిన దాస్తురాను, విధవరాను, దిక్కులేని బిడ్డలు, తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.